నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ అండి. మనం మోషన్ పోతాం కదా, మనం మోషన్ పోయినప్పుడు మన మోషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా వ్యాధి ఉందా అని నిర్ధారించుకోవడానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్తాను. అదేంటంటే మనం మోషన్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మనది తిన్నది తిన్నట్టే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కార్న్ తింటామండి, స్వీట్ కార్న్ తింటాం, స్వీట్ కార్న్ అట్లనే వచ్చేసింది, ఉల్లిగడ్డలు అట్లనే వచ్చేసినాయి, టమాటాలు అట్లనే వచ్చేసినాయి. దాని తర్వాత మనం మామూలుగా ఏమైనా జ్యూస్ తాగుతాము, ఏదైనా తింటాము, లేకపోతే ఏదైనా నూడిల్స్ కానీ ఏదైనా ఆయిలీ ఫుడ్ తింటాము. ఆ ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు అది ఆటోమేటిక్గా మోషన్ పోయినప్పుడు అట్లనే వచ్చి ఆ వాటర్ పైన పేరుకుపోయినట్టు అనిపించేసి అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అట్లనే ఉండి జిగుడుగా ఉండి దుర్వాసన ఉండి, అంటే మనం మోషన్ పోయింది కూడా దుర్వాసన ఉండేసి కలరు ఇంకొకటి ఏంటి అని అంటే గ్రే కలర్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా బైల్ కలవదు. మన ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వల్ల, తర్వాత గాల్ బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల, బైల్ కలవకపోవడం వల్ల ఇది స్టూలు అంటే మోషను గ్రే కలర్లో ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉండి మళ్ళీ మాటికి ఏమవుతుంది అని అంటే మోషన్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ప్యాంక్రియాసే ఉత్పత్తి చేస్తుంది అన్నమాట డైజెస్టివ్ ఎంజైమ్స్, అమైలేస్, లైపేస్, ఇంకొకటి ప్రోటీయేస్. ఈ అమైలేస్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది, ప్రోటీయేస్ ఏంటంటే ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది, లైపేస్ ఏంటంటే ఫ్యాట్స్ని బ్రేక్ చేస్తుంది. ఇవి బ్రేక్ చేసి చిన్న చేసి మన డైజెషన్కి ఇంప్రూవ్ కావాల్సినవి ప్రొడ్యూస్ చేసేదే ప్యాంక్రియాస్. ఎప్పుడైతే ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఇవి సరిగా ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమైపోతుంది అని అంటే ఇవి మనకి ఏం చేయాలంటే మోషను ఏది తింటే అది అట్లా వచ్చేస్తాయి. జిగుడు విరోచనాలు, డిసెంట్రీ అని అంటారు దీన్ని. సో ఈ లక్షణాలతోటి ఏమన్నా మీకు మోషన్లో ఏమన్నా చేంజెస్ అనిపించినాయి, దాని తర్వాత గ్రే కలర్ అనిపించినాయి, తర్వాత తిన్నట్టే అనిపించుడు, నూనె విరోచనాలు, జిగుడు విరోచనాలు, ఇవన్నీ దుర్వాసన రావడము, ఎక్కువ సార్లు మోషన్ రావడము మీకు అనిపిస్తే ఆటోమేటిక్గా ప్యాంక్రియాటైటిస్ ఉందని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.